అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుంది. అంటే ముందే లేసేయండి, కాకపోతే ఇప్పుడు నేను వీడియో తీయడం 5 ఆ టైం అవుతుందండి. ఇంకా అయితే ఏముంది, నార్మల్ రొటీనే. ఇంకా చట్నీలు వేసుకోవడం, పిండిలు కలుపుకోవడం, ఇదే మన పని కదా ఆ టైం. అప్పుడు కంటే మట్టి పిండి వేస్తున్నప్పుడు ఆ పని చేయాలి కదా, ఇక అందుకని చెప్పనేసి అయితే ఇప్పుడైతే చట్నీ అయితే గ్రైండర్లో వేసాను. ఇంక ఇడ్లీ పెడదామని చెప్పనేసి ఇడ్లీలో అయితే ఉప్పు సరిపోయినంత చూసుకొని అయితే కలిపాను. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేస్తూ ఉంటాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేది. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియోకి ఇంకొంచెం బెనిఫిట్గా ఉంటుంది, అందుకని చెప్పనేసి రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పుడైతే మనమైతే ఇడ్లీ పిండి అయితే పెట్టేసేద్దాము పొయ్యి మీద. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు చలి మామూలుగా కొట్టట్లేదండి. అమ్మో, ఇంకా ఇంతవరకు డిసెంబర్ నెల పూర్తవరా, ఇంకా జనవరి నెల సంక్రాంతి పండుగ అయ్యేదాకా కూడా ఈ చలి ఇలాగానే ఉండిద్ది. ఎలా ఉండాలో ఏమో. అందరైతే 6:30, 7 దాకైతే అస్సలు బయటికి ఎవరు రావట్లేదు చలికి. అందరు దుప్పట్లు ఫుల్గా కప్పేసుకొని నిద్రపోతున్నారు. నేను లేసే టైంకైతే 4:30 ఆ టైంకైతే ఒకళ్ళు కనిపించారు లైన్లో. అందరు దుప్పట్లు కప్పుకొని నిద్రపోతూ ఉంటారు. మనం ఒకళ్ళు లైట్ వేస్తే మన ఇంట్లో పని చేసుకుంటా ఉండే బ్యాచ్ నేనే. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఇడ్లీ అయితే ఉడుకుతుంది. ఇంక ఇప్పుడైతే టమాటా చట్నీ వేసుకుందాం మిక్సీకి. ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టేసేసా కదా, ఇక చట్నీలు అవన్నీ చూస్తా. చూడండి ఎంతసేపు అయిందో వేసి. నాకేంటో మిక్సీ తొందరగా అయిపోయేటట్టుగా అనిపించింది ఈ గ్రైండర్ కన్నా. చాలాసేపు అయింది అసలు కేజీ కూడా. తొందరగా మెదగవే లేట్ అయిపోతుందో. ఇంకా చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చూసారు కదా. ఇంక ఇప్పుడు టమాటా చట్నీ వేసుకున్నాం. ఇదిగోండి టమాటా చట్నీ అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము. మనకైతే చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి మనకి. చూడండి, సైడ్ పోపు వేసాను. 11:30 అయింది. ఇంకా టిఫిన్ అయితే తీసేసానండి. ఇంకా గిన్నెలు అన్నీ మొత్తం అయితే బయట వేసాను తోమడానికని. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే ఓడవాలన్నమాట శుభ్రంగా. ఒకసారి గిన్నెలు అయితే చూడండి, అయితే ఇలా పెట్టేసా, వాటి మీద నీళ్ళు చల్లి. ఇంకా బట్టలు కూడా చూడండి బకెట్ కొండి అనమాట. ఇంకా బట్టలు ఉతికేయాలి. ఈ గిన్నెలు అయితే రాత్రి తోమినాయి. ఇవన్నీ బాగా మంచినీళ్ళు చూడండి టిఫిన్ కాడ పెట్టి వీనట్టు పెట్టేసా. ఇంక ఇల్లు అయితే చూడండి ఎంత ఆగంగా ఉందో. పిల్లలు తిన్న కుర్కురే ప్యాకెట్లు కూడా మొత్తం వేడే ఉంది. ఇంక వంటగది మొత్తం అయితే ఊడ్చుకొని రావాలి శుభ్రంగా. గ్రైండర్ అయితే చూడండి నా దెబ్బకి ఎట్ అయిపోయిందో. ఇదంతా పిండి పడి
ఇదంతా కొద్దిగా తడిగుడ్డ పెట్టి ముందైతే దులుపుతున్నాను. పొడిగా ఉంది కదా పిండి, ఇదంతా పడి రాత్రి దోశ పిండి ఇడ్లీ పిండి కూడా వేసా తొడవల, ఇంకా అందుకని ఇప్పుడు తుడుస్తున్నాను. అంతా కొంచెం రాట్లా, కొద్దిగా తొడవాలి. అయిపోయింది నా పని, టిఫిన్ వేసి వచ్చి ఇంక ఇంట్లో పని ఉండేది. ఇది కొద్దిగా తడిగుడ్డ పెట్టి మొత్తం తుడుతాలండి, కొద్దిగా నీట్గా ఉండేది. నిన్నైతే టిఫిన్ వేయలేదు కదండి, ఇక మనకి ఈరోజు అయితే కొద్దిగా మిగిలింది దోశపిండి. ఇంక ఇడ్లీ పిండి కూడా 2 ప్లేట్లకు 3 ప్లేట్లకు వచ్చింది. ఇంకెటు కూడా ఉప్పు కలిపేసాను కదా, ఇడ్లీ పిండి పనికి రాదు, ఇక అందుకని 3 ప్లేట్లు ఇడ్లీ అయితే పెట్టేశాను. పాప తినిద్ది అని, తనకు జ్వరం చెప్పా కదా, ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు మనకి ఇల్లు క్లీనింగ్, ఇక ఇల్లు ఉడవాలా. ముందు ఇల్లు ఉడ్చుకొని ముందు అన్నం కూర వండేయాల. మా బావ వస్తాడు అన్నానికి, అరగంటలో కల్లా అన్నం కర్రీస్ వండేసేయాలి తొందరగా. అయితే కూడా చేస్తున్నా. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, అన్నం నీరు తీస్తుంది. ఇంకా మనం గిన్నెలు అయితే తోముదాము. గిన్నెలు అయితే రెడీ తోమడానికి. అన్నీ కడిగేసానండి. ఎండకు వచ్చినాయి ఈ గిన్నెలు, ఇంకా ఎండ కూడా కడిగి బార్లు ఇచ్చేసా. ఇంకొక స్టాండ్ ఉన్నాయి, అవి చూపిస్తా మీకు. అవైతే ఇంకోండి, ఇక్కడ బట్టలు నానబెట్టేసా, ఈ ఉతకాలి ఇప్పుడు, నానబెట్టేసా. ఇదిగోండి ఈడ బండి మీద అయితే మొత్తం కొన్ని కడిగేసి టిఫిన్కి సంబంధించినవి అయితే ఇటు బార్లు ఇచ్చేసాను అనమాట. ఉతికేసాను. ఇంక ఈ ఒక్క బంత్ ఉంది, నీళ్ళు కారుతుందిలే అని చెప్పని దీన్ని అయితే ఇలా వదిలేసాను. ఇంక డాబా పైకి వెళ్దాం. బట్టలు అయితే ఆరేసాను. ఇదిగోండి అన్నం అయితే ఇంక పెట్టేసుకున్నాను, పని అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అవుతుంది అనమాట. ఇదేమో టమాటా చట్నీ ఇంట్లోదే అనమాట. మా బావ అయితే అన్నం తిని వెళ్ళిపోయాడు. అన్నంలోకి అయితే టచింగ్ కోసం బజ్జీలు తెచ్చుకున్నాడు, నాకు ఒకటి ఉంచాడు అనమాట. ఇంకా కూర వచ్చేసి సాంబార్. ఇప్పుడైతే అన్నం తిందాము. ముందు పచ్చడితో ఒక ముద్ద కలిపేసుకొని తింటే నోరు కాస్త, నాకైతే ఈ అట్టు ఇడ్లీలు ఫేస్ చూసి ఏదైనా కానీ పచ్చడిగా కారంగా తినాలని అనిపిస్తుంది. ఒక అన్నం అయితే తిన్నాము. ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం. అన్నం తిని మళ్ళీ దోశకి ఇడ్లీకి పప్పు నానబోయాలి. ఈరోజైతే 3 అయింది అన్నం తింటాక. పిండి అయితే గ్రైండర్ పట్టేసాను. ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, మెత్తగా. ఇంకేమో రవ్వ కూడా నానబెట్టేసాను, ఇంకా వాటర్ అదంతా తీసేసాను కదా. ఇప్పుడు ఈ రవ్వ దాంట్లో కలిపేసేద్దాము. రవ్వ అయితే కలిపేసా. దోశ పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంక మా బావ సరుకులు అయితే ఇవ్వండి పల్లీలు తీసుకొచ్చాడు. ఎంత బావ ఇవి? కేజీయా? 3/4 కేజీయా?
ఎంత పడ్డాయి 30 కేజీ? 86 రూపాయలు పడ్డాయి. పచ్చిమిరకాయలు అని తీసుకొచ్చా కేజీ 100. 51 రూపాయి అంటే కేజీ 100 గ్రాములు వచ్చింది. అంతే 52 రూపాయలు వేసుకో. పుట్నాలు కేజీ పైన వచ్చింది. పుట్నాలు రేట్ వచ్చేసరికి 27, 127 రూపాయలు పడ్డాయి పుట్నాలు. ఈ మినప్పప్పు అయిపోయినాయిలేండి, రేపుడు వరకు ఇవి 89 అంటే 90 రూపాయలు పడ్డాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి ఈ సరుకులు. ఇంకా ఇడ్లీ రవ్వ అది తీసుకురావాలా? తీసుకొచ్చావా? ఇడ్లీ రవ్వ కూడా తెచ్చాడు 2 కేజీలు. టమాటాలు ఉండేలేండి.